హాయ్ గాయస్, వెల్కమ్ టు వెస్ట్ ఇండీస్ ఫ్యాన్ ఛానల్. ఈ వీడియో పెడదాం అనుకుంటున్నా, రోజు లేట్ అవుతుంది. మనం వీడియో చేసిన తర్వాత ఆడియో సిరీస్లో లాస్ట్ మ్యాచ్ జరిగింది. అలా చిత్తుగా ఓడిపోయారు వెస్ట్ ఇండీస్. తర్వాత కోలుకోలేరా అనుకున్నాను. వెస్ట్ ఇండీస్ ఈ T20 సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు అందరు కామెంట్స్ ఏంటిదంటే వెస్ట్ ఇండీస్ 3-0తో ఓడిపోతుంది అని అందరు అనుకున్నారు. కానీ సిరీస్ T20 సిరీస్ అయిపోయాక చూస్తే 3-0తో వెస్ట్ ఇండీసే గెలిచింది. వెస్ట్ ఇండీస్ వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అయ్యారు ఈ సిరీస్లో. బ్యాట్తో బాల్తో మంచిగా రాణించారు. ముఖ్యంగా బౌలింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. లూజ్ డెలివరీస్ లేవు. జాసన్ హోల్డర్ చాలా ప్లస్ పాయింట్ అయ్యాడు. అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో బాగా రాణించాడు. ఫస్ట్ మ్యాచ్లో రోహన్ పవెల్ 100 మ్యాచ్లో చాలా బాగా ఆడాడు. లాస్ట్ ఓవర్లో 3 సిక్స్లు కొట్టి మ్యాచ్ని టర్న్ చేశాడు. సెకండ్ మ్యాచ్ అంత చూడలే కానీ థర్డ్ మ్యాచ్లో అకీమ్ అగస్టీ, రోస్టన్ చేస్ అసలు సింపుల్గా సిక్స్లు కొట్టేసరికి మ్యాచ్ సింపుల్ అయిపోయింది. నిన్నటి మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓపెనర్ తన్జీమ్ అహ్మద్ 80 రన్స్ చేశాడు. కానీ వాళ్ళ టీం లోయర్ ఆర్డర్ దారుణంగా కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసినాక ఫామ్లో ఉన్న అథెనెస్, వెస్ట్ ఇండీస్ ఓపెనర్, తను తొందరగా అవుట్ అయ్యాడు. కింగ్ కూడా తొందరగా అవుట్ అయ్యాడు. రోస్టన్ చేజ్ను వీళ్ళు బాగా ఆడారు. కొత్త వికెట్ కీపర్ కూడా కొద్దిసేపు బాగానే ఆడారు. లాస్ట్లో కొంచెం డ్యూ వచ్చేసరికి చాలా ఈజీ అయిపోయింది వెస్ట్ ఇండీస్ వాళ్ళకు కూడా. 4లు 6లు చాలా ముఖ్యంగా అకీమ్ రషద్ హుస్సేన్ బౌలింగ్లో 3 సిక్స్లు కొట్టాడు. ఆ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ అయింది అది. మొత్తానికైతే ఈ సిరీస్ విన్ అయింది. ఇంకో సిరీస్ విన్ అయితే వెస్ట్ ఇండీస్ వాళ్ళకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. టీంలో రోస్టన్ చేస్ చాలా వన్డేలు బాగా T20 కూడా ఫస్ట్ 2 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్ చూస్తే బాగా ఆడి తన సత్తా చూసిండు. బ్యాటింగ్లో మెయిన్గా ప్రాబ్లం ఉన్నాయి ఆయనతోటి, కాకపోతే రికవర్ అయ్యాడు. చూద్దాం ఇంకా ఫ్యూచర్లో రికవర్ అవుతాడు కావచ్చని. వెస్టర్న్ చేస్ చాలా మంచి ప్లేయరు. వీళ్ళు ఈ ఏషియన్ కంట్రీస్లో గెలిచారు కాబట్టి 3 మంత్స్లో జరగబోయే T20 వరల్డ్ కప్ ఏషియన్ ఇండియా శ్రీలంకలో జరుగుతుంది కాబట్టి వాళ్ళకు మంచి బూస్ట్ ఇస్తుంది వెస్ట్ ఇండీస్ వాళ్ళకు. ముఖ్యంగా ఈ T20 సిరీస్లో అందరు రోమియో షెపర్డ్కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చారు. చాలా 3 మ్యాచ్లో బౌలింగ్ బాగా వేసినందుకు రోమియో షెపర్డ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రోస్టన్ చేసి ఇచ్చారు. ఓకే, మొత్తానికైతే బాగానే పికప్ అయ్యారు. వన్డే సిరీస్లో కూడా కొద్దిగా పోటీ ఇచ్చారు కానీ లాస్ట్ వరకు కొద్దిగా అంత లాంగ్ విటీని ఆపలేకపోయారు. ఇంకా అది దట్స్ ఇట్. ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి నెక్స్ట్ న్యూజిలాండ్ సిరీస్ ఉంటున్నది. అక్కడ కూడా ఆడ కష్టమే కానీ కనీసం పోటీ ఇస్తే బాగుంటుంది, గెలిస్తే ఇంకా బాగుంటుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.